ఎట్లుంది కాళేశ్వరం గురించి ఏమనుకుంటున్నారు అంటే ఏమున్నా సార్ నేను నాగలు పెట్టి దుంతా ఉంటే ఆ ఎద్దు తాడు తెగిపోయింది. తాడు తెగిపోతే ఈ తాడు తయారు చేసినోడు ఎవడు, ఈ తాడులో క్వాలిటీ లేదా, ఈ తాడులో లోపం ఉందా అని తిరుగుతారా సార్? ఇంకో తాడు పెట్టి దుంతారా సార్ నేను అన్నాడు. నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ ఫార్మర్స్, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ స్టేట్. రాజకీయాలు చేయొచ్చు, బట్ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా, రైతు ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా కాదు కదా రాజకీయాలు. ఈ రకంగా మన రాష్ట్రంలో ఇట్లాంటివి చేయడం వల్లనే ఈ రోజు రాష్ట్రం వెనుకబడతాం. ఇంకా డీటెయిల్ గా చెప్తా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు స్క్రీన్ లో పెట్టి ఇంకా డీటెయిల్ గా ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఈ రోజు గూగుల్లో పోయి మీరు చూస్తే కూడా ఆన్లైన్ లో మీకు మల్లన్న సాగర్ లో ఆ పంపులు నీళ్లు పోస్తా ఉంటాయి. కొండపోచమ్మ సాగర్ లో బాహుబలి మోటార్లు అక్కడ పోతే అసలు ఎంత సౌండ్ వస్తుందంటే అంత ఒక నది లాంటి ప్రవాహం. ఒక మోటార్ నుంచి 3200 క్యూసెక్ల నీళ్ళు వస్తాయి బయట. 3200 క్యూసెక్స్ అంటే ఒక నది ప్రవహించేంత పెద్ద మోటార్. ఇప్పుడు ఒక మోటారు మొత్తం కరీంనగర్ టౌన్ ఎంత పవర్ వాడుతుందో ఒక మోటార్ అంత పవర్ వాడుతుంది. అయితే ఇక్కడ ఒక అదృష్టం ఏంటంటే ఈ పవర్ అనేది నార్మల్లీ మీకు తెలిసే ఉంటుంది, పవర్ ను మనం ప్రొడక్షన్ చేయగలుగుతాం కానీ కన్జ్యూమ్ చేయకపోతే అది ఇబ్బంది అవుతుంది, గ్రిడ్ కొలాప్స్ అవుతుంది. యూ హ్యావ్ టు కన్జ్యూమ్. సమ్ టైమ్స్ ఏమైందంటే టర్బైన్స్ రివర్స్ లో నడుపుతుంది గవర్నమెంట్, ఎందుకంటే ఆ పవర్ ను కన్జ్యూమ్ చేయడానికి, దాన్ని బర్న్ చేయడానికి రివర్స్ నడుపుతాం, కన్జ్యూమ్ ద పవర్. అయితే మనకి కాళేశ్వరం మోటార్లు ఎప్పుడు నడుస్తాయి? మీకు అండర్స్టాండింగ్ కోసం ఏంటంటే ఇంత పవర్ ఎట్లా, అసలు అవైలబిలిటీ ఉంటుందా, వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ ద పవర్ అని మన జనరల్ గా వచ్చే లే మ్యాన్ వచ్చేటువంటి క్వశ్చన్. అయితే మనకి ఎప్పుడు నడుస్తుంది ఇది? నదిలో నీటి ప్రవాహం ఉన్నప్పుడు, వర్షాకాలంలోనే నీళ్ళు ఎత్తుతాం కదా మనం. రైనీ సీజన్ లో నార్మల్ ఏమైంది, మనకు 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి హైడల్ పవర్ జనరేట్ అవుతుంది, సెకండ్ ఏమో పవర్ కన్జంప్షన్ విల్ బి వెరీ లెస్ ఇన్ ద స్టేట్. అంటే నో వన్ విల్ రన్ ద మోటార్. మనకు ఇంట్లో కూడా పవర్ కన్జంప్షన్, ఏసీలు వాడడం, డొమెస్టిక్ యూస్ తగ్గుతుంది అండ్ అగ్రికల్చర్ యూసేజ్ తగ్గుతుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ యూ విల్ గెట్ హైడల్ పవర్. మనకు జూరాంలో హైడల్ పవర్ వస్తుంది, శ్రీశైలంలో హైడల్ పవర్ వస్తుంది, నాగార్జున సాగర్ లో హైడల్ పవర్ వస్తుంది, పులిచింతల్లో హైడల్ పవర్ వస్తుంది. లాట్స్ ఆఫ్ పవర్ అవైలబిలిటీ ఉంటుంది ఆ టైం. మీకు పవర్ ఎట్లా ఉంటుంది అంటే సమ్మర్ లో పోతే 8 రూపీస్ యూనిట్ ఉంటుంది మన తెలంగాణలో, మన స్టేట్ ఇండియాలో. రైనీ సీజన్ లోకి వస్తే 2 రూపీస్ యూనిట్ పవర్ ఎక్స్చేంజ్. అండ్ పీక్ అవర్స్ లో ఈవినింగ్ 6 to 8 6 రూపీస్ ఉంటుంది. డే అంతా 1 రూపీ 2 రూపీస్ పవర్. అందువల్ల రైనీ సీజన్ లో మన స్టేట్ ఇన్స్టాల్ కెపాసిటీ 16,000 మెగావాట్స్, 16,000 మెగావాట్ మన స్టేట్ ఇన్స్టాల్ కెపాసిటీ. బట్ రైనీ సీజన్ లో యువర్ పవర్ కన్జంప్షన్ విల్ బి అరౌండ్ 6,000, 5,000, 7,000. రిమైనింగ్ 10,000 ఐదర్ యూ విల్ షట్ డౌన్ ఆర్ యూ విల్ రన్ ఇన్ ద రివర్స్ మోడ్. సో అట్లాంటి టైంలో మనకు ఈ నీళ్లు తెచ్చి కాళేశ్వరం మోటార్లు నడిపి రిజర్వాయర్లలో నీళ్లు నింపి పెట్టుకుంటాం ఇన్ మ్యాటర్ ఆఫ్ 90 days. 90 రోజుల్లో నింపి పెట్టుకుంటే ఇయర్ లాంగ్ ఫర్ డ్రింకింగ్ వాటర్, ఫర్ ఇండస్ట్రియల్ యూసేజ్, ఫర్ అగ్రికల్చర్ ఆ నీళ్లను వాడుకునే గొప్ప ప్రాజెక్ట్ కాళేశ్వరం. యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ అంటే ఇండియాలో ఈ రోజు డికేట్స్ యూ టేక్ నర్మదా ప్రాజెక్ట్ గూగుల్ చేయండి, 2 సంవత్సరాలు 30 ఏళ్ళు కట్టారు. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ 25 ఏళ్ళు 30 ఏళ్ళు కట్టారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ మీరు గూగుల్ చేయండి, అసలు ఎన్ని సంవత్సరాలు కట్టారు. ఈ మధ్యలో కట్టినటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చూస్తే అసలు ఇప్పుడు వచ్చిన ఎన్విరాన్మెంటల్ లాస్, ఇప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ అక్విజిషన్ కంపల్సరీ ప్రొసీజర్స్ వల్ల ఇట్ ఈస్ టేకింగ్ డికేట్స్, వేరాజ్ మనం 4.5 సంవత్సరాల్లో కట్టాము అంత పెద్ద ప్రాజెక్ట్. అంటే 1,00,000 ఎకరాలకు నిర్మించేది ప్రాజెక్ట్ అంటారు ఇండియా, 50,000 ఎకరాలకు ఇచ్చేది ప్రాజెక్టే అంటారు, 2,00,000 ఎకరాలకు ఇచ్చేది ప్రాజెక్టే అంటారు. కానీ కాళేశ్వరం 37 lakh acres మెగా ప్రాజెక్ట్. అండ్ ఇందులో ఒక్కొక్కటి ఒక ప్రాజెక్ట్ కదా. కొండపోచమ్మ సాగర్ ఇస్ ఎ ప్రాజెక్ట్, మల్లన్న సాగర్ ఇస్ ఎ ప్రాజెక్ట్, రంగనాయక సాగర్ ఇస్ ఎ ప్రాజెక్ట్, బిడ్మానేర్ ఇస్ ఎ ప్రాజెక్ట్, అన్నపూర్ణ ఇస్ ఎ ప్రాజెక్ట్. లైక్ ఇట్లా ఎన్నో ప్రాజెక్టుల సమూహం కాళేశ్వరం. అందులో నేను చెప్పిన 100 కాంపోనెంట్లలో ఒక కాంపోనెంట్ మేడిగడ్డ. ఆ కాంపోనెంట్ లో దేర్ ఆర్ 7 బ్లాక్స్. ఆ 7 బ్లాక్స్ లో ఒక బ్లాక్ లో 3 PS మాత్రమే.
బట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు అర్థం చేసుకుంటున్నారు. సో ఇట్లాంటి దుష్ప్రచారం, ప్రజలకు కావాల్సింది ఒక ప్రభుత్వం. సరే అధికారంలో రావడానికంటే మా మీద బురద చల్లినాం, ఏదో అబద్ధాలు చెప్పినాం, సరే గెలిచినాం, గెలిచిన తర్వాత కూడా అదే రాజకీయం. నువ్వు పర్ఫార్మ్ నావు, అది చేయట్లేదు. వాళ్ళు డెలివరీ లేదు, పర్ఫార్మెన్స్ లేదు. దే అండర్స్టూడ్ దే కాంట్ డెలివర్. వాళ్ళు చేసిన తప్పుడు చర్యల వల్ల, పిచ్చి పనుల వల్ల ఎకానమీ చూసుకోవడం. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. ఇప్పుడు ఎన్ఆర్ఐ కూడా ఇప్పుడు ఆడ ఫ్లాట్ ఉండాలంటే ఆలోచిస్తుంది. హైడ్రానట, ఇంకేదోనట భయపెట్టేసింది రేవంత్ రెడ్డి. భయపడిందా లేదా? 4 సార్లు ఆలోచిస్తుంది. ఏమో రేట్స్ పెరుగుతలేవు, ఇంకా తగ్గుతున్నాయి కదా, ఇంకా కొద్దిగా తగ్గుతాయేమో చూద్దాం, ఇంకా తగ్గుతాయేమో చూద్దాం అని ఊళ్ళో ఉన్నారా లేదా? బాగా తగ్గినాయి అంటే ఇంకేమైనా దగ్గరకపోతామా, ఇంకేమైనా దగ్గరకపోతామా అనే పాయింట్ వచ్చింది. సో అది గవర్నమెంట్ యొక్క నెగటివ్ యాటిట్యూడ్ వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం వెనుకడుగు పడ్డాం. ప్రజలు ఆలోచనలో పడ్డారు, ప్రజలు రియలైజ్ అయినారు. డెఫినెట్ గా రేపు మళ్ళీ వచ్చేది బిఆర్ఎస్ గవర్నమెంట్. బొమ్మాటికి మళ్ళీ మీ యొక్క నైతిక మద్దతు, ఎన్ఆర్ఐల యొక్క సహకారం ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. ఇంకా భవిష్యత్తులో నిన్న మా నవీన్ అడిగిండు, అన్న మా ఎన్ఆర్ఐల గురించి ఏమైనా ఆలోచిస్తున్నా అన్నాడు. తప్పకుండా ఆలోచిస్తాం నవీన్. మొన్న కొద్దిగా అవకాశాలు తీసుకున్నాం కానీ భవిష్యత్తులో ఎన్ఆర్ఐ లీగ్స్ కూడా ఇంకా అన్ని రకాలుగా రాజకీయంగా ఇష్టపడే వాళ్ళు, రాజకీయంగా ఇంకా ఏ రంగాల్లో ఇష్టపడే వాళ్ళు మీ మద్దతు దయచేసి బ్యాక్ ఎండ్ లో ఫోన్ లో మాట్లాడినప్పుడు కానీ యూరియా కష్టాలు ఏమంటున్నారో మీరు చూసుకుంటారు. 10 ఏళ్లలో అసలు యూరియా బస్తా కోసం ఎవరు ఇవాళ అసలు రాత్రి 12 గంటలకు లైన్ లో నిల్చుంటారు, చెప్పులు లైన్ లో పెట్టుకుంటారు, పాస్బుక్ లైన్ లో పెట్టే అంటే అది గవర్నెన్స్ ఫెయిల్యూర్. 10 years లాంటి ప్రాబ్లం ఇప్పుడే ఎందుకు రావాలి? లాస్ట్ 10 years లో అంతకుముందు ఉండేది. మరి బిఆర్ఎస్ గవర్నెన్స్ లో ఒక ఫస్ట్ ఇయర్ ఉండే ప్రాబ్లం, సెకండ్ ఇయర్ అని కూడా సెట్ చేసుకున్నాం. వై నాట్? ఎందుకు దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నాం? మన గవర్నమెంట్ టైం లేదనుకుంటున్నాను మాట్లాడుతున్నాను. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ